శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం 11వ భాగం, శైవఖండం 11వ భాగం, 4-3-24. ఉపనిషత్తులు శైవం దాని సిద్ధాంతాన్ని గురించి చర్చిస్తున్నారు. మనకి నిన్న కొన్ని ఉపనిషత్తులు చూశారు. ఇవాళ మిగతా నారద పరివ్రాజక ఉపనిషత్ ఏం చెప్పింది? సర్వాంగమయ శివ అని చెప్పి, పురాణం అయినవాడు అంటే పురాతనంగా ఉన్నవాడు, పురుషోత్తముడు, సర్వదేవతలకు ఉపాస్యుడైనవాడు, అవ్యయుడు, శివాచ్యుత అని శివుణ్ణి స్మరించి పరాత్పరం యన్మహతో మహంతం స్వరూప తేజోమయ శాశ్వతం శివం అని పరాత్పరుణ్ణే శివుడిగా విశ్వసించింది. నిరాలంబ ఉపనిషత్ అనాజ్జనంత శుద్ధం శివం శాంతం నిర్గుణం ఇత్యాది వాక్యం అవిద్యా చైతన్యం బ్రహ్మ అని చెప్పి, ధ్యాన బిందూపనిషత్ సర్వవేదమయం శివ అని, నాద బిందూపనిషత్ తతః పరతరం శుద్ధం వ్యాపకం నిర్మలం శివం సదోదితం పరం బ్రహ్మ జ్యోతిషాముదయో యతః, అంతట శుద్ధాన్ని అంటే పరిశుద్ధంగా, వ్యాపకమైంది, నిర్మలమైంది, అలాగే శుభంకరమైంది, పరం బ్రహ్మల సర్వజ్యోతుల ఆధారమైంది అని, అతీంద్రియ గుణాతీతం మనోలీనం యదా భవేత్ అనూపమం శివం శాంతం యోగయుక్తం సదా విషేత్ అని ఆ బ్రహ్మము యొక్క శివత్వ శాంతత్వ లక్షణాలను చెప్పి, శుక రహస్య ఉపనిషత్ మహేశ్వరుణ్ణి యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. వేదాలకే ముందు ఉండి వేదాంతాల చేత ప్రతిష్ఠితుడై సర్వలయం తరువాత కూడా ఉండేవాడు అని ఆయన్ని ప్రస్తుతించి నిర్వచించి, మంత్రిక ఉపనిషత్తులో మంత్రికోపనిషత్తు ఈ ఉపనిషత్తులు ఉన్నాయని తెలియదు. వాటి గురించి మనం చదువుని కూడా చదివి ఉండేవాళ్ళం కాదు. కనుక మంత్రికోపనిషత్ కాలః ప్రాణశ్చ భగవాన్ మృత్యు శర్వో మహేశ్వరః ఉగ్రో భవశ్చ రుద్రశ్చ అంటూ రుద్రనామాల మాత్రం క్రోడీకరించి చెప్పి, నృసింహ పూర్వతాపిన్యుపనిషత్ ఋతం సత్యం పరం బ్రహ్మం పురుషం కృష్ణ పింగళం ఓర్ధ్వరేతం విరూపాక్షం శంకరం నీలలోహితం ఉమాపతి పశుపతి పినాకీహ్యపి తద్యుతి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం అనే మంత్రంలో శంకరుడి యొక్క పేర్లను చూపి అతని లక్షణాలు వివరించి, బ్రహ్మ బిందు ఉపనిషత్తు బ్రహ్మ నిర్వచనానికై నిర్వికల్పమనంతంచ హేతు దృష్టాంత వర్జితం అప్రమేయమనాజ్యంచ జ్ఞాత్వా చ పరమం శివం. ఆ లక్షణాలతో సహా శివత్వాన్ని ఈ విధంగా శాండిల్య ఉపనిషత్తు కూడా జ్ఞానం జ్ఞేయాత్మకం శివం ఆకాశవత్ సర్వగతం సుసూక్ష్మం శివం ప్రశాంతం అమృతం తత్పరంచ బ్రహ్మ అని శివశబ్దాన్ని ఉపయోగం. నమస్తుభ్యం పరేశాయ నమో మహ్యం శివాయ చ అని సన్యాస ఉపనిషత్తు చెప్పగా, అధ శైవ పదం యత్ర
తద్బ్రహ్మ తత్పరం అని శైవ పదం కూడా ప్రదేశాల్లో బ్రహ్మపరంగా అన్వయమని కుండిక ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఆత్మోపనిషత్తు ఏమంటోంది? ఆత్మ సంజ్ఞ శివ శుద్ధ ఏక ఏవ అద్వయ సదా ఆత్మ సంజ్ఞికం శివుడు అనుకొని చెప్పి యతుల చేత యజ్ఞాల చేత యోగుల చేత కామించబడే కోరబడే ఏకో దేవగా ఒకడే దేవుడు శివుడు అని అతడు నిరంజనుడని తెలిపి శర్వుడే సర్వ జగత్తుకు విధాత ధర్త హర్త అని అన్వయించి ఓం నమ శివాయేతి యాజుష మంత్రోపాసకో రుద్రత్వం ప్రాప్నోతి కళ్యాణం ప్రాప్నోతి యజుర్వేదాంతర్గతమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఉపాసించేవాడు రుద్రుడే అయిపోతాడు. కళ్యాణాన్ని పొందుతాడు. కళ్యాణం అంటే పెళ్లి కాదు, శుభం అని ప్రతిజ్ఞ చేసి చెప్పి పంచబ్రహ్మ ఉపనిషత్ శంభోర్మహాదేవం జగద్గురుం అని శంభుణ్ణి ఉపదేశత్వాన్ని సూచించి దహర ఆకాశ మధ్యంలో ఉన్నవాడి స శివ సచ్చిదానంద స అన్వేష్టవ్య ముముక్షుభి సచ్చిదానందుడైన శివుడు అతడే సర్వ ముముక్షులు అన్వేషించాల్సినవాడు అని ప్రకటన. రుద్రారాధన తత్పరుడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని అమృత నాద ఉపనిషత్తు చెప్పు. ఈ విధంగా అన్ని ఉపనిషత్తులు రుద్రా శివుణ్ణి అనేక విధాలుగా స్మరించి వివరించి వర్ణించి ఆరాధించి అందులోనే లయించి ఉండటం మనం గమనిస్తాం. అంత పూర్వం వేద భాగాలలో ఏర్పడనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడ ప్రస్పష్టంగా మూర్తి భవించి ఉన్నారు. ఆ తర్వాత శివతత్వాన్ని మూర్తి త్రయంగల రుద్రాది శబ్దాల విభిన్నత్వాన్ని విస్పష్టంగా చెప్పింది. సదాశివత్వం పరబ్రహ్మ పరంగా అన్వయింపబడి ఉండటం మనకు ఎక్కడైనా కలదు. కానీ రుద్రుడు ఒక్కొక్క స్థానంలో మూర్తి త్రయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకడుగా ఒక్కొక్కసారి సాక్షాత్తు ఆయనే పరబ్రహ్మగా అన్వయింపబడి ఉండటం మనకు కనుక. ఋగ్వేదంలో అభావమై అంటే లేకుండా ఎదురాది వేదాల చేత సూచింపబడి ఉమాశక్తి శివుడికి అర్ధాంగిగా ఉపనిషత్తులు నిస్సంకోచకంగా ప్రకటించాయి. కేనోపనిషత్తు అది. కేనోపనిషత్తులో చూపింపబడిన ఉమా శివసతి అని విదితం కాదు. కానీ తర్వాత అవి ఉండి ఉండొచ్చు. కొన్ని ఉపనిషత్తులో ఉమ ప్రముఖ స్థానాన్ని అధిష్ఠించి సృష్ట్యాదిక సర్వకార్యాల కర్తృత్వాన్ని ఆమె స్వీకరించి అతని అవినాభావ శక్తి అయి విరాజిల్లింది. రంగనాథానంద స్వామి ఎవరు? రామకృష్ణ పరమహంస బాలకృష్ణ మిషన్లో ఉంటారు. రంగనాథానంద స్వామి అద్భుతమైన పుస్తకాలు రాశారు. వచనంలో ఇన్ సింబాలిక్ లాంగ్వేజ్ ఆఫ్ పాపులర్ హిందూయిజం Shakti is the wife of Shiva and both are looked upon as the parents of the whole universe. This idea Shiva and Shakti as the father and the mother of the universe has inspired poets and philosophers, artists and mystics, saints and devotees in India for hundreds of years. సార్వజనీనమైన హిందూ మతంలో అంటే అందరికీ చెందిన హిందూ మతంలో సాంకేతిక పరిభాషలో శక్తి శివుడికి భార్య అవుతారు. వాళ్ళిద్దరూ విశ్వానికి జననీ జనకులుగా పరిగణింపబడతారు. ఈ భావం కవులను
తత్వవేత్తలను, చిత్రకారులను, మౌనులను, జ్ఞానులను, భక్తులను అనేక వంద సంవత్సరాల నుండి ఉత్సాహపరుస్తూ చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ అనే సువర్ణవర్ణంలో ఉండగా అతడు కర్పూర శుక్లవర్ణంలో ప్రకాశిస్తాడు. అంబోధర శ్యామల కుంతలాయ తడిత్ ప్రభాత్రాంబ్రజట ఆంబ్రజ జటాధరాయ వినూత్నమైన శ్యామల మేఘవర్ణంలో ఆమె కుంతలాలు శిరోజాలు ఉంటే అతడి జటాజూటం విద్యుల్లత వర్ణంలో తేజరిల్లుతుంది అని అర్ధనారీ నటీశ్వర స్తోత్రంలో ఉంది. హిజ్ ప్రరాశక్తి ఉమా లెన్స్ వెరైటీ color, beauty, glory and grandeur to Shiva's form, and is the very core of his being, the very essence of his nature, the very basis of his existence. ఆయన స్వరూపానికి నానాత్వం, సౌందర్యం, తేజస్సు, కీర్తి, మహత్తులను ఇచ్చి ఆమె అతడి ఉనికికే మూలాధారం, అతడి స్వభావానికి సారం ఎస్సెన్స్, అతడికే ఆధారం బేస్కో అని ఆగమశాస్త్ర వచనంగా ఆచార్య రొమా చౌదరి వచనాలున్నాయి. ఈ విధంగా కాలాంతరం జన్యమై శైవమత సిద్ధాంతాల ఆధారమైన శక్తి పరిణమించి శివుడితో ఈ ఉపనిషత్తుల ఐక్యమై అవినాభావ సంబంధాన్ని నెలకొని అయినా తన ప్రత్యేకత విశిష్టత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని నేను చెబుతున్నాను, నేను గ్రహించానంటున్నారు అనుభవానంద స్వామి. శివుడు పురాణం. ఇప్పుడు శివుడు ఇప్పటిదాకా శివుడు ఉపనిషత్తుల గురించి చెప్పుకో, ఇప్పుడు పురాణాలు. బ్రాహ్మం పాద్మం వైష్ణవంచ వాయవీయోం తథైవచ భాగవతం నారదీయం మార్కండేయంచ కీర్తితం ఆగ్నేయంచ భవిష్యంచ బ్రహ్మవైవర్త లింగతి వారాహంచ తథా స్కాందం వామనం కూర్మ సంగికం మాత్స్యం తద్గారుడం తత్తద్బ్రహ్మాండాఖ్యామితి త్రిషట్ అనేది భగవాన్ వ్యాస ప్రణీతమైన అష్టాదశ మహాపురాణాలు అని 18 పురాణాలు. ప్రాచీన చరిత్రాన్ని అభివ్యక్తం కావించే గ్రంథమే పురాణం. పూర్వం ఇలా ఉండేది, అయినా అది నవీనం కొత్తగానే ఉందన్నది. ఈ 18 పురాణాలలో కథ్యతే దశభిర్విప్రాహ పురాణై పరమేశ్వర స్కాంద పురాణలు అని దాన్ని చెప్పినట్టుగా శైవ, వారాహ, మాత్స్య, భవిష్య, లింగ, బ్రహ్మాండ, మార్కండేయ, కూర్మ, వామన, స్కాందాలు అనేటువంటి పురాణాలు 10 కూడా శివపరమైన పురాణం. అంటే అష్టాదశ పురాణాలలో సగం పైన 18లో సగం 9 కంటే 1 ఎక్కువ 10 కనుక సగం కంటే ఎక్కువ సంఖ్య కలిగినవి శివపరమైన పురాణం. సర్వదేవతా గణానికి ఇతడే మహాదేవుడుగా ఆధిక్యతను చెబుతారు. వైష్ణవ, భాగవత, నారదీయ, గారుడ పురాణాలు, గరుడ పురాణమే గారుడమని అనే పురాణ చతుష్టయాలు విష్ణు పరంగా ఉంటాయి. అలాగే బ్రహ్మ, పద్మ పురాణాలు ఉభయాత్మక, అంటే బ్రహ్మ విష్ణువులిద్దరిని చెప్తారు. బ్రహ్మ వైవర్తం ఆదిత్యంకి సంబంధమైంది. అలాగే ఆగ్నేయ పురాణం అగ్నిపరమైంది. అందుచేత పురాణకర్త
అయిన వ్యాస భగవానుడి దృష్టి శివుడే పరమాత్మ అని, అతడే మహాదేవుడు కరుణ ఉపాయమని స్పష్టంగా ఈ విషయం నిస్సందేహం నిర్వివాదం అని చెప్తున్నారు అనుభవానంద స్వామి. కానీ పురాణాలు బహువిధ సిద్ధాంతాలకు ఆకారమై పరస్పర విరుద్ధాలై స్వపర విభేదాలకు లొంగి ఆత్మస్థుతి పరానిందలకు అలవాలమై ఉండటం మనకక్కడ కను. ఆయా పురాణ తాత్పర్యాలను ఏ దేవుడు ప్రధానము అతన్ని ఆకాశానికైతే శివపురాణంలో శివుని పంపు కొట్టేస్తారు, విష్ణు పురాణంలో విష్ణువుకి పంపు ఎక్కువగా, ఇతర దేవతలు అతడి భక్తుడిగా. శివపురాణంలో విష్ణువు బ్రహ్మ శివుడి భక్తులు, విష్ణు పురాణంలో శివపురాణంలో విష్ణువు బ్రహ్మ భక్తులుగా, వైష్ణవ పురాణాల్లో విష్ణువు దేవుడిగా, శివుడు బ్రహ్మ వాళ్ళకి భక్తులుగా చెప్పుకున్నట్టుగా చెప్పుకోండి. అది సఫలక్షం. ఏ పురాణం ఏ దేన్ని చెబుతుందో దాన్ని హైలైట్ చేయడం సాధ్యం. అలాంటి దృక్పథం కాలక్రమం అనేక వివాదాలకు గురై పరస్పర నిందారోపణానికి పోరాటాలకి అది కారణమైపోయి కాలాంతరంలో వీళ్ళు పెరిగిపోయి వీరశైవంగా వీర వైష్ణవ మతాలకు అవకాశమే. నిలువుబొట్టు పెట్టే వాళ్ళంతా వీర వైష్ణవులు, అడ్డబొట్టు పెట్టే వాళ్ళంతా వీరశైవ. ఒక చోట ఒక ఇద్దరు సమావేశమయ్యారు ఒక ఇంట్లో, అది ఒక గుడిసె లాంటిది, లేకపోతే ఒక పెంకుటిళ్ళ. అందులో అడ్డ దూలాలు నిలువు దూలాలు ఉన్నాయి. అడ్డ దూలాలు అంతా శివుడి పరంగా, నిలువుగా ఉండే దూలాలన్నీ వైష్ణవ పరంగా భావించి శివభక్తులు నిలువు దూలాన్ని, విష్ణు భక్తులు అడ్డ దూలాన్ని కాల్చేశారని, దాంతో మొత్తం బిల్డింగే నాశనమైందని ఒక చిత్రోక్తి మనకు లోకంలో ప్రచారము. అంతేకాక పరదైవాలను కూర్చి రచించిన పురాణ గ్రంథాలు తామసికాలు, స్వదేవతా సంబంధమైన పురాణ సాత్వికాలుగా విభజించి దూషించటం కూడా జరిగింది. ఆ తామస పురాణ వచనాలను ఇతరులు అప్రమాణంగా వాదించటం కూడా విచిత్రం. అలా అయితే ఇతిహాస పురాణాన్ని పంచమం వేదం ఈశ్వర సర్వేభ్యః ఏవ వక్తేభ్యః స సృజే సర్వదర్శనః. భాగవతం చెప్పింది మా పంచమ వేదమైన ఇతిహాస పురాణాలను సర్వద్రష్ట అయిన పరమేశ్వర్ సర్వముఖాల నుండి సృష్టించాడు అని చెప్పటం చేత ఈ పురాణాలన్నీ సమానంగా ప్రామాణికాలే, ఒకదాన్ని ఒకటి ద్వేషించుకోవాల్సిన పని. అలాగే పరమ మహర్షి భగవాన్ వ్యాసుడి చేత, ఇవన్నీ వ్యాసుడు రాసినవి, నిర్మితమైన అష్టాదశ పురాణాలలో కొన్ని మాత్రమే తామసికాలే. అప్రమాణాలు ఎలా అవుతాయి? అన్నీ ఆయనే రాశాడుగా. అలా అయితే ఆయన రాయకూడదుగా. కనుక ఈ భావాన్ని సమర్థిస్తూ పద్మపురాణం బ్రాహ్మం మూర్ధాహరేరేవ హృదయం పద్మ సంగికం వైష్ణవం దక్షిణో బాహు శైవం వామే మహేషితు ఊరు భాగవతం జ్ఞేయం నాభిస్యాన్నారదీయకం మార్కండేయం చ దక్షాంఘ్రి వామో హ్యగ్నేయముచ్యతే భవిష్యం దక్షిణే జాను విష్ణు ఏవ మహాత్మః బ్రహ్మ వైవర్త సంజ్ఞాతం వామజానురుదాహృదం లైంగంతు గుల్భకం దక్షం వారాహం వామగుల్భకం స్కాందం పురాణం లోమాని త్వగస్య వామనం సురం కౌర్మం పృష్టం
సమాఖ్యాతం మాత్స్యం మేధః ప్రకీర్త్యతే మజ్జాతు గారుడం ప్రోక్తం బ్రహ్మాండం చ అస్తి గీయతి. పద్మపురాణంలో వీటి యొక్క సమన్వయం అద్భుతంగా చేయబడి బ్రాహ్మం విష్ణుమూర్తికి శిరస్సని అంటే బ్రహ్మపురాణం, అలాగే శైవం ఎడమ బాహువని, భాగవతం తొడలని, నారదీయ పురాణం నాభి అని, మార్కండేయం కుడి అంఘ్రి అని, ఆగ్నేయం వామపాదమని, భవిష్య పురాణం దక్షిణ జానువు అని, బ్రహ్మవైవర్తం వామజానువు పిక్క దగ్గర కింద ఉంది, లింగ పురాణం దక్షిణ గుల్భమని, వరాహ పురాణం ఎడమ గుల్ఫమని, స్కాంద పురాణం లోమాలు అని, వామన పురాణం చర్మమని, కూర్మ పురాణం పృష్ఠభాగం వెనక భాగమని, మత్స్య పురాణం మేధస్సు అని, గారుడ పురాణం మజ్జ ఎముకల్లో ఉండే మజ్జ అని, బ్రహ్మాండం అస్థి ఎముకలని, ఈ విధంగా శ్రీహరి పురాణాలని అవయవాలుగా కలవాడుగా నిష్పక్షపాతంగా చెప్పు. అలాంటితో అలా చెప్పినప్పుడు వీటిలో ఏంది దేనితో చెయ్యాలరా? కనుక అన్ని సమప్రామాణ్యాలే అని స్పష్టం. అందుచేత సాత్విక మోక్షదా ప్రోక్త రాజస స్వర్గదా శుభ తథైవ తామసాదేవి నిరయ ప్రాప్తి హేతవ. సాత్విక పురాణాలు మోక్షం ఇస్తాయి, అలాగే రాజసాలు స్వర్గ ప్రాప్తినిస్తాయి, తామస పురాణాలు నరకాన్ని కలిగిస్తాయని ఇందులో భేదం లేకుంటే ఇందులో దేని స్థాయి ఏమిటో పద్మపురాణం చెప్పింది. ఇంతదాకా శైవ పురాణాలు 10 అవి తామసాలు, వైష్ణవాలు సాత్వికాలు అని వాదం చెప్పుకున్నాము. అలాగే దశచైవ పురాణాన్ని సాత్వికాని విదుర్బుధా తామసాని చు చత్వారి వైష్ణవాని ప్రత్యక్షతే అని స్కాంద పురాణంలో ఉంది. ఏం చెప్పాడు? శివపురాణున్నాయే అవి సాత్వికాలై ఉంటాయి, వైష్ణవ పురాణ చతుస్తాలు తామసాలు అని స్కాందం చెప్పి. కానీ ఈ వాదం కూడా పూర్వవాదంలాగా అసమంజసం ఆదరణీయం అని కల్పితవచనమై విష్ణుద్వేషుల చేత అది ప్రక్షిప్తమై ఉంటుంది అని అంటున్నారు. కనుక అష్టాదశ పురాణాలన్నీ ప్రామాణికాలు అని అంగీకరిస్తే ఈ బాధ లేదంటున్నారు. పురాణాంతర విషయాలను పరిశీలిస్తే స్వోత్కర్ష అంటే తన పురాణాన్ని గొప్పగా మిగిలిన పురాణాన్ని నిందించటం అనేది అన్ని చోట్ల. శైవాలు శివుని ప్రధాన దైవంగా, విష్ణాది ఇతర దైవాలను శివారాధకులుగా చిత్రిస్తారు. అలాగే వైష్ణవాలు శివ బ్రహ్మాలను అప్రధానం చేసి విష్ణు భక్తులుగా రూపొందిస్తారు. ఈ విధానం సామాన్య పఠితులకు కొంత కలవరం, అనుమానం కలిగిస్తుంది. అంతేకాక కొన్ని సందర్భాలు అసహ్యం కూడా కలిగి. కానీ ఇక్కడ స్వీయ దైవతాన్ని శ్రేష్టత్వాన్ని కల్పించి భక్తుల భక్తి ఇనుమడింపచేసి సంపూర్ణ ప్రతిపత్తికి మార్గగాములు అవటంచే ఆ రచనలకు ముఖ్య లక్షణం. అందుకే రాశారు అంటే మనకి ఏ బాధలు. రచనలను అతిశయోక్తులుగా అలంకారంగా కాక శైవ పురాణాలు శివతత్పరానికి దోహదకారులనే గ్రహించాలి, కానీ బ్రహ్మ విష్ణు ద్వేషపూరితాలని నిందించద్దంటున్నారు మన అనుభవానం. అలాగే వైష్ణవాలు శివనిందాపూర్వకంగా కాక విష్ణు భక్తి ప్రపూరితాలు
అని తీసుకోవాలి. ఈ తాత్పర్యంలో మాత్రమే ఈ పురాణాలలో అనేక గాథలు ఘట్టాలు అల్లబడి ఆయా ఇష్టదేవత సంస్థుతులు ఉంటుంది. స్తోత్రాలు వందల కొద్దీ ఉంటాయి. గ్రంథాలు అందుచేత నిర్మించారు. ఆయా దేవతల మహాత్మ్యాలు చెప్పబడతాయి. అన్య దేవతలను రంగంలో ఇష్టదైవ శ్రేష్టాన్ని ప్రతిపాదించటం జరిగింది. అందుచేత అన్య దైవాలను కించపడినట్టుగా కనపడిత అసలు ముఖ్య తాత్పర్యంలో అన్య దేవతలను అవమానించటం కాదు అని మనం గ్రహించాలి. విశాల హృదయంతో పురాణాలు అర్థం చేసుకోవాలి. అందులో అర్థం కంటే అంతరార్థాన్ని గ్రహించాలి అని అనుభవానంద స్వామి వారు ఎక్కడా లోపం లేకుండా నిష్పక్షపాతంగా భక్తుల చిత్త లక్ష్యం కొరకు మాత్రమే అవి నిర్మించబడ్డాయి పురాణాలు అని అర్థం చేసుకో. ఈ విషయాన్ని దీర్ఘంగా సమాలోచించి శివానంద సరస్వతి స్వామి వాట్ ఈజ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ ది శైవ ఎల్యూషన్స్ అబౌట్ విష్ణు వర్షిపింగ్ శివ అండ్ ఆల్ ది Vaishnava illusions about Shiva worshipping Vishnu. శివ భక్తులు విష్ణువుకి ఆరాధకులుగా, విష్ణు భక్తులు శివుడు ఆరాధకులుగా చెప్పటంలో శివుడు విష్ణువుని అర్చించడం, విష్ణువు శివుణ్ణి అర్చించడం అనే మాటలకు సూచనలకు అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించుకున్నారు స్వామి శివానంద. ఆయన సమాధానం చెప్పారు. The lower Shiva must take Narayana, the Paratpara or Paranjot as his superior. The lower Vishnu must take Shiva, Paranjoti or Paratpara as his superior. The higher Vishnu and higher Shiva are identical. They are inferior to Para, the highest. Para అంటే the highest. ఏమిటి దీని అర్థం? అపర శివుడు పరాపరుడని, పర అపరుడని, పరంజ్యోతి అనబడి నారాయణుణ్ణి అధికుడిగా పరిగణించాలి. అలాగే అపర విష్ణువు పరాపరుడని, పరంజ్యోతి అని పిలవబడే శివుణ్ణి అధికంగా చూడాలి. పరశివ విష్ణువు లేకము అవుతారు. పై హయ్యెస్ట్ కంటే అక్కడ శివుడు విష్ణువు ఒకటే, ఇద్దరు ఒకటే అయిపోతారు ఐక్యమై. వీళ్ళిద్దరూ పరమంలో అంటే పై కింద వైపు తక్కువ వారే అని సమాధానం చెప్పని పై స్థితిలో ఇద్దరు అంటే అంతస్తు భేదంతో ఇద్దరు శివులు ఇద్దరు విష్ణువులు ఉన్నారని, అందు మొదట అంతస్తులో ఉన్నవాడు పై అంతస్తులో ఉన్న అధికుడిగా వ్యవహరింపబడాలని ఇక్కడ తాత్పర్యంగా చెప్పారు. అందుచేత పురాణాలు శైవ పరాలైన గాథలు అనేకాలున్నాయి. వాటి ద్వారా ఏ సిద్ధాంతం ద్యోతకం కాకుండా ఉండటం చేత ఇక్కడ ఆయా కథలను మనం ఇక్కడ ప్రస్తావించటం లేదంటున్నారు అనుభవానందుడు. పురాణాలలో శివుడు భిన్న భిన్న సంఘటనలు ఇరికి చెలించి ఒక్కచోట తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి కొన్ని ప్రదేశంలో తన గొప్పదనాన్ని కాపాడుకొనటమే కాక పెంచుకుంటాం. పూర్వ వేద ఉపనిషత్తులు సూచింపబడని అసంఖ్యాక సంశయాస్పద విషయాలు అతడికి కల్పించబడ్డాయి. అతడు అసుర గణాలతో యుద్ధాలు చేస్తాడు. తనకు సహాయంగా షణ్ముఖ వీరభద్రాదులను సృష్టిస్తాడు. ఉమాదేవినే కాక వివిధ రూపాలకు విమోహితులై పెళ్లిళ్ళు చేసుకుంటాడు. పార్వతీ కళ్యాణం జరుగుతుంది.
భక్తుల తపస్సుకు మెచ్చి అనివార్య ప్రమాదకరమైన వరాలు కూడా ఇచ్చి బోళాశంకరుడవుతారు. మంచితనాన్ని ప్రకటించి బోళాశంకరుడవుతారు. ఒక్కొక్కసారి మూర్తి త్రయాల్లో ఒక్కడై విరాజిల్ వారిలో అధికం న్యూనం అనే దానికి పాలై మరొక చోట త్రిమూర్తులకు ఆధారమై పరమేశ్వరుడై వారినే నియమించి శాసిస్తారు. అలాగే కొన్ని ఘట్టాలలో ఆ శివుడు సాక్షాత్ పరబ్రహ్మమై అందరికీ అందనివాడై అనిర్వాచ్యుడై అంటే నిర్వచనంకి దొంగనివాడై శుద్ధ పారమార్థిక వ్యవస్థలో ఉండిపోయి కైలాసగిరిపై ఉమాసతితో సరస సల్లాపాలతో గడిపే శంకర్ ఆ ఉమాదేవిని తన శరీరంలో అర్ధభాగంలో లయం చేసి ఆ తర్వాత ఆ దేవి ప్రత్యేక వ్యక్తిత్వం లేని శక్తిగా మార్చి తన యందే అప్రత్యక్ష రూపంగా లీనం చేసుకుంటారు. అప్పుడు ఆయన ఏ విధంగా ప్రత్యేకత లేక తన ఉనికిని సృష్ట్యాది కర్మల చేత అనుమాన ప్రమాణాన్ని అనుసరించి స్పష్టపరచగలుగు. ఆ సమయాల్లో పూర్వం యుద్ధాలలో కూడా శివుడు చేసి సంపూర్ణ అసంగత్వాన్ని సర్వకార్యాలకు అతీతుడు సర్వకారణత్వానికి కూడా పరుడై అంటే విడిగా ఉన్నవాడు ఇంద్రియాలకే కాక బుద్ధి కూడా గ్రహింపబడని వాడై సదాశివుడై ఉంటాడు. ఈ విధంగా పురాణాల శంకరు అతి స్థూలం అనబడి ప్రాపంచిక విషయాల నుండి అతి సూక్ష్మ పారమార్థిక సత్యమైన పరబ్రహ్మం వరం వివిధ పరిణామాలను అనుభవించి సర్వతోముఖ సర్వవిధ ముముక్షు కోటికి సాధకులకు ఆయా స్థానాల ఆదర్శంగా ఆరాధ్యంగా సాధ్యంగా ప్రదర్శిస్తారు. ఇలాంటి సర్వ ఉపయుక్త దైవం శివేతరంగా లేదనుట స్పష్టం. శివుడు కాక అందరికీ అందుబాటులో ఉండే దేవుడు లేడు. అలాంటి మహదాశయాన్ని వ్యక్తపరిచేవాడు ఇతర దేవతలలో అభావం లేదు. అలా పురాణాలలో రుద్ర శివ పరిణామాలు సర్వతోముఖమై సర్వ ఆకర్షణీయమై సర్వవిధ సాధన ఉపయుక్తమై వెలుగొందటం సుస్పష్టం. శైవమత సిద్ధాంతానికి ప్రాతిపదికలు పురాణాలను ఎక్కువగా ఏర్పడినట్లుగా కనుక శైవమత ప్రాతిపదిక వ్యాపించటానికి పురాణాలు బాగా రేపు శివనామావళి గురించి తెలుసుకుందాం. స్వస్తి.